తాత ఈ మేడ్చల్ల మల్లారెడ్డి బుడ్డపురగాల ముద్దు కూడా అడిగిందట. వీళ్ళు మరి రేపు అట్లే చేసేనా ఇక్కడ? మల్లారెడ్డి చాలా తెలివికల్లోడు. ముజ్జి కూడా కడుగుతాడు, ఆడోళ్ళే బట్టలు కూడా ఉతుకుతాడు ఎలక్షన్లలో. వామ్మ మల్లారెడ్డి అన్ని మల్లారెడ్డి హ్యాట్రిక్ మల్లారెడ్డి. అలా నాయన మల్లారెడ్డి అట, అలా తాత మల్లారెడ్డి అంటే ఈయన మల్లారెడ్డి అన్నట చెప్తాడు. కానీ మల్లారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడు నువ్వు కామెడీ చేసుకుంటానన్నా కనపడతాడు. కాదే ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు ఇంట్లో అదే పని, బయట అదే పని, ఆఖరికి అసెంబ్లీలో అదే పని. ఈ అంతా ఈ పొద్దుగోని ముచ్చట్లు ఉన్నాయి కానీ అక్కడికి వచ్చే ముచ్చట్లు లేవు అనే కాడికి వచ్చింది. అభివృద్ధి లేదు. కాకపోతే ఏం చేస్తారంటే ఆయన మాట్లాడుతుంటే చూసి నవ్వుకుంటారు, సంతోషపడతారు. అంతవరకే, ఏది లేదు. కాకపోతే పైసలు ఉన్నాయి, పైసలు ఖర్చు పెడతారు. జనాలు తిడతారు. అసెంబ్లీలో కూడా ఎట్లా మాట్లాడతాడు చూసినావుగా, అధ్యక్ష కష్టపడ్డ అధ్యక్ష అధ్యక్ష అంటాడు. నేను మసమసా రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసిన అధ్యక్ష, ఇవాళ నేను కాలేజీని కట్టిన అధ్యక్ష, నేను ఇవాళ హాస్పిటల్ కట్టిన అధ్యక్ష. మొన్న అంటలేడు యూపీలో కూడా ఇప్పుడు ఆయనది సామ్రాజ్యం విస్తరిస్తున్నట. యూపీ ఢిల్లీలో కూడా కాలేజీలు పెడుతున్నట, మొత్తం చేస్తున్నట్టు. నేను కట్టబడ్డ భూముల కబ్జా పెట్టిన అధ్యక్ష, నేను కట్టబడ్డ చెరువులలో ఉన్న భూములలో కూడా నేను కాలేజీలు కట్టిన అధ్యక్ష. మొన్న తొవ్వ కూడా కబ్జా చేస్తే హైదరాబాద్ కొట్టింది, కానీ నేను చెప్పాను ఒకటి, ఇప్పుడు చెమటడం డబ్బు ఎప్పుడు ఉండదు తాత, నువ్వు ఏమన్నాను మల్లారెడ్డి తాను ఉంటుందిగా. మరి అదే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది మరి ఆ భగవంతుడికే తెలియాలి. రాజకీయ నాయకుల దగ్గర మొత్తం చెమటాడు అని డబ్బే, అందరి దగ్గర ఎట్లా నిలుస్తుంది మరి? పోతుంది, ఉండదు, పోతుంది. చూడాలి మరి, ఎన్నేళ్ళైనా పోతలేదు. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నది చెమటాడు అని సొమ్మే కదా. నేను చెప్పనా, అద్రగానంగా మంది సొమ్ము దోసుకొని దాచుకొని తిన్నోడు ఎన్నడూ బాగుపడాడు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చెమట బయటికి రాకుండా సంపాదించిన సొమ్మే ఆయన దగ్గర ఉన్నది, జగన్ దగ్గర ఉన్నది అదే సొమ్ము. ఈ రాజకీయ నాయకులు, మంత్రులు కూడా, మిగతా వాళ్ళు కూడా, కొంతమంది ఏం లేనోళ్ళు కూడా ఇలా 100,000 ఎకరాలు సంపాదించుకొని కూడా నికర ఆస్తులు, డబ్బులు, బంగారము, స్విస్ బ్యాంకులలో నిల్వలు, మళ్ళా పెట్టుబడులు రకరకాలుగా సంపాదించుకోరు. మరి వీళ్ళందరికీ ఏమి ఎందుకైతే లేదు? అందుకనే మనం మన తాత న్యూస్, జీ న్యూస్ స్టూడియో నుంచి ఆ భగవంతుని పద్ధతి పడతాం. ఏమని? భగవంత ఈ లోకములో అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతున్నప్పుడు, ఎచ్చు మీరుతున్నప్పుడు, ధర్మము అంతరించిపోతున్నప్పుడు, నీకు నువ్వే సాకార రూపమున ఈ లోకమున అవతరిస్తావు కదా భగవంతా. గిట్ల చెమట ఒడిపియకుండా 1,000 కోట్లు సంపాదించుకున్న దొంగల ఏం చేస్తావో ఎట్లా చేస్తావో భగవంతా. ఆ పైసలన్నీ ఈ పేదలకు వస్తాడు మనకు తండ్రి. వాళ్ళు రోజు ఒక్కొక్క పేదవాడికి రోజు 10,000 లెక్క ఇచ్చినా కానీ ఒడువని మూట సంపాదన దాచిపెట్టుకుంటారట. నిజమా కాదా ఈ మాట? రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ఆకాశానికి తగిలితే ఏంది, ఆకాశంలో ఉంటే ఏంది, వాళ్ళకి ఏమన్నా పడదు. వాళ్ళకు ఎట్టయినా తింటారు, అదే రాయబోయినవే తింటారు వాళ్ళు. నువ్వు నూనె ఇప్పుడు 1,000 రూపాయలు లీటర్ అయినా కొనుక్కొని తాగుతారు, 5,000 లీటర్ అయినా కొనుక్కొని తాగుతారు. పప్పు 1,000 రూపాయలు కాదు 10,000 అయినా కొనుక్కొని వాళ్ళు తినగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత సంపాదన ఉన్నది. అట్లా కొన్ని దేశాలు ఇట్లనే అలవాటు పడి దేశాన్ని నాగం చేస్తే కరెన్సీని రోడ్ల మీద వారబోస్తారు, ఏం చేస్తలేరు. ఒక బ్రెడ్ ముక్క కోసం వ్యభిచారం చేస్తున్నారు. వెనిజులా దేశం సంపన్న దేశాలల్లో టాప్ 10 లిస్టులో ఉండే ఒకడు రాజకీయం అధికారం కోసం కకృతి పడి ఇది ఫ్రీ అది ఫ్రీ ఇస్తా అని ఇచ్చడు స్టార్ట్ చేసినాడు. ఇచ్చినాక లాస్ట్కు రాష్ట్రం దగ్గర దేశం దగ్గర బడ్జెట్ లేకుండా పోయి ఒకడు పని చేయకుండా కూర్చున్నారు. అన్ని ఫ్రీగా ఇచ్చినాక ఇట్లా వండుకొని తినడం మొదలుపెట్టాడు. లాస్ట్కి వచ్చేసరికి ఒకడు పని చేయకపోయేసరికి అక్కడ అసలు ఏమీ లేదు,
మొన్న ఒక ఘోరమైన ఆర్టికల్ వచ్చింది. ఒక బ్రెడ్ ముక్క కోసం ఒక 13 ఏళ్ళ అమ్మాయి వ్యభిచారానికి రోడ్డు మీద రెడీగా కూర్చున్నాను. చూసుకో అంటే ఉచిత పథకాలు ఎంత ప్రమాదం అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఒక్కటి తాత, ఇప్పుడు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఇప్పుడు ఈ నాయకులు దాచుకునే పైకే ఉంది కదా, ఉచిత పథకాలు అంటారు కదా, మీ ఆ పథకాల పేరు మీద ఈ నాయకులు అన్ని పార్టీల లీడర్లు నాయకులు ఎవరెవరైతే పదవులు చేసిర్రో ఆ పదవులు చేసిన వాళ్ళు పేదోళ్లకు ఇగో గింత రెక్కన అని మీ నియోజకవర్గం ఉన్నాయి. ఇగో ఈయన ఎమ్మెల్యే చేసాడు, ఈయన మాజీ ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే, ఈయన మినిస్టరు. ఎందుకంటే చేసిన దగ్గర పక్కా వాళ్ళు దోసుకొని తింటారు, అంతేనా కదా, అదంతా జనాల సొమ్మే కదా. ఆ జనాలకే మళ్ళీ ఇది పంచిపెట్టే బాగుంటుంది తాత. కానీ పంచరు. ఎందుకు పంచుతారు చెప్పు? ఇప్పుడు అధికారం భవిష్యత్తులో ఏమేటి జరుగుతుందో తెలియదు, మనం ఎందుకు పంచుతాం? మళ్ళీ అధికారం నేనే వస్తా గ్యారెంటీ అని అంటే ఉన్నది పంచుతాడు. అధికారం గ్యారెంటీ లేదు కదా, అందుకనే పంచరు. అది ఎందుకంటే ఎంత అంటే వీళ్ళు పంచితే అసలు పేదరికమే ఉండదు మన దేశంలో. రాష్ట్రం అప్పు అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే ఈ రాష్ట్రం అప్పు 1 గంటలో తీర్చేస్తుంది. చూసుకో, ఒకటే గంటల బీఆర్ఎస్ పార్టీని ఆయన తలుచుకుంటే 1 గంటల రాష్ట్రం అప్పు తీర్చేస్తాడు. ఈ దేశంలో ఏ పార్టీకి లేని సంపాదన ఈ కేసీరావు పార్టీకి వచ్చిందని నిజమేనా? బాగున్నాయి. అందరూ జగన్ అన్నారు. అప్పుడు ఒక టాక్ 1,00,000 కోట్లు మింగిండు, 1,00,000 కోట్లు మింగిండు అనేసారు. కానీ ఇప్పుడు కేసీఆర్ దగ్గర 1,00,000 కాదు, 1,00,000 నథింగ్. జగన్ అనేటోడు కేసీఆర్ ముందర వేస్ట్ ఇటుకతో సమానం. ఇప్పుడు అది కేసీఆర్ది. అంతగానో డబ్బు ఉన్నది, ఇంతగానో సంపాదించుకుర్రే, రేపు మీరేసుకొని పోతారు. అదపై పేదోళ్ళకు మంచి పెడితే ఎన్ని తీర్లు చేస్తారు, ఎన్ని తీర్లు చేసినా దేవుడు అని గుణం ఉండాలి నీకు. నీ దగ్గర ఎంత ఉంటే ఏం లాభం? పంచే గుణం ఉండాలి తాత. పాలాభిషేకం చేస్తారు, పూలాభిషేకం చేస్తారు, ఆయన నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుడు అని మొక్కుతారు జనాలు. బర్త్డేకు మొన్న కేసీఆర్ బర్త్డేకు గేట్లు తీసి లోపలి పిలిపించి అందరిని తోలుకొని వచ్చి లైన్ కట్టించి కేసీఆర్ని కల్పిస్తున్నారు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కర్మ వచ్చింది? నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజన్నా సార్ మేము కలుస్తామంటే కూడా ఎమ్మెల్యేలకే నువ్వు టైం ఇవ్వలేనువి, మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇవాళ కార్యకర్తలను పిలిపించుకుంటున్నావు దగ్గర కంటే. ఎంత నీచ స్థితికి దిగజారిపోయినావు. కాలము ఎట్లా చూపిస్తుందంటే అన్నిటికంటే శక్తివంతమైనది ప్రకృతి, కాలం. ఆ కాలము నిన్ను కాలగర్భంలో కలిపింది కాబట్టి ఇవాళ కూర్చొని ఇవాళ అడుక్కుంటున్నావు ప్రజలని, రండి నన్ను కలవండి అని మనసులను పెట్టి పిలిపించుకొని మనసులతో కల్పించుకుంటున్నావు. దానికి పాటలు పెట్టుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నావు. నువ్వు కలవాలనే నీకు చిత్తశుద్ధి ఉంటే మీటింగ్లలో పోయి జనాలను కలువు. ఊరికి ఒకసారి ఆ ఊరికి ఈ ఊరికి పోయి నువ్వు కలుస్తుండు. అది నువ్వు కూర్చున్న దగ్గర పిలిపించుకున్నావు అంటే నీ అహంకారం అక్కడనే అర్థమవుతుంది. మొత్తానికైతే బాగానే కూడబెట్టినట్టు ఘోరంగా 10 ఏళ్ల పొద్దులో దోసుకొని దాసుకున్న పైకమంతా ఏడదాస్తివి కేసీరావు. గాలినే గోడగా మేఘాలే మేడగా నీలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు ఇంకా నిరుపేదలైతుండ్రు కేసీరావు. దేశంలో ఏ పార్టీల కాడలేని పైకము నీ పార్టీ ఖాతాలో ఉన్నదాట. మనం కూడా ఆయన మీద ఎందుకు ఏడుచుడు, ఎంతో సంపాదించుకొని దరిద్రం పేదోళ్ళకన్నా సాయం చేస్తే కనీసం సంతోషపడతాం. నువ్వేర్చు నేనేర్చు కాదు, లోకం అనుకుంటున్నారు, లోకం అంతా అనుకుంటున్నారు. అన్నా కానీ వాళ్ళు కనీసం బర్త్డే రోజు కనీసం వికలాంగుల కన్నా పిలిచి ఈ మనిషికి 10,000 ఇస్తే అరే నీ అమ్మ కేసీఆర్ ఇట్లా దానం చేసిండు ఈ 10 మందికి బర్త్డే రోజు. అసలు ఏం లేనోడు కూడా బర్త్డే పోయి అనాథాశ్రమం పోయి అందరికి అన్నం పెట్టారు. అది కూడా దిక్కులేదు. 1,00,000 కోట్లు సంపాదించి మీదేసుకొని పోతావా? పోయేనాడు పేరు రావాలంటే జనాలలో నీ పేరు బతకాలంటే నువ్వు చేసిన సేవలే నీ పేరు బతికిస్తే కానీ నువ్వు చేసింది ఏమి లేదు కాబట్టి ఏం బతికేది.